నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి కొత్త పలుకు అనేటువంటి ఆ శీర్షికలో కొత్త పలుకు అనే దాన్ని చెత్త పలుకు అంటూ వైసీపీ వాళ్ళు పొద్దున్నుంచి కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చేసి ప్రెస్ మీట్ మీద ప్రెస్ మీట్ పెడుతున్నారు. అసలుకేంటి, ఏం జరిగింది, దాని గురించి ఎందుకు ఇంత పెద్ద విమర్శలు చేస్తున్నారనే దానిపై ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. సత్యమూర్తి గారు, వాస్తవానికి మాట్లాడినటువంటి ఒక పదాలు, అసలుకి జరిగినటువంటి సంఘటన వేరు. అమరావతిపై జగన్మోహన్ రెడ్డి ఎన్ని యూటర్న్స్ తీసుకున్నాడు అంటే దాదాపు 12 రకాల యూటర్న్స్ తీసుకున్నాడు. ఆ 12 రకాల యూటర్న్స్తో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడితే అదే మాట్లాడుతున్నారు వాళ్ళ నేతలు కూడా, కనీసం ఒక్కరు కూడా విమర్శిస్తుంది లేదు అని చెప్పేసి అన్న దానిపైన మాట్లాడితే దీన్ని కంప్లీట్గా యూటర్న్ తీసుకొని రాధాకృష్ణ గారి మీద దాడి చేస్తున్నారు పొద్దున్నుంచి. దీన్ని ఎలా చూడాలంటారు? సాక్షి టీవీలో కానీ, సాక్షి పేపర్లో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఉన్న వీళ్ళందరూ కూడా కట్టు బానిసలు, ఆత్మగౌరవం లేని అసమర్థులు, స్వతంత్రంగా ఏ విషయం మాట్లాడలేని పనికిరాని దద్దమ్మలు. వీళ్ళకి ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలి, జగన్మోహన్ రెడ్డికి కళ్ళల్లో ఆనందం చూడాలి అన్న ఈ రెండు ఒక జీవిత ఆశయాలుగా పెట్టుకొని పనిచేస్తున్న వాళ్ళే తప్ప ఎవ్వడికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తప్పు చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, ఈ జగన్మోహన్ రెడ్డి మనల్ని మిస్లీడ్ చేస్తున్నాడు, రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేస్తున్నాడు అని అసలు అంటే వాళ్ళకి విశ్లేషణే లేదు. వాళ్ళల్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవటం కూడా వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే ఒక్కడి మీద ఒకడికి డౌటు, ఒక్కడి మీద ఒకడికి అనుమానం. ఈడెళ్ళి మళ్ళీ చెప్తాడేమో, పైకెళ్ళి చెప్తారేమో, పైకెళ్ళి చెబితే అసలు ఇంకొక విషయం ఏంటో తెలుసా, వీళ్ళందరూ ఇంత కలిసికట్టుగా ఎందుకు ప్రవర్తిస్తారో తెలుసా? మీరు అడగండి, క్వశ్చన్ అడగండి, చెప్తా. ఎందుకు సార్, ఎందుకు ఒకరి తర్వాత ఒకళ్ళు? ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా తోడు దొంగలు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఎవడికి అందింది వాడు దోచుకున్నాడు. కొంత వాటా ఇచ్చారు పైన, మిగిలిందంతా దోచుకున్నారు, నొక్కి కూర్చున్నారు. దాంతో ఏమైంది అంటే వీళ్ళందరి ఆధారాలు, ఎవడెవడు ఎంత నొక్కాడు అనే ఆధారాలతో సహా అక్కడ ఉన్నాయి. అక్కడుండే బీరువాళ్ళల్లో వీళ్ళకైతేలే ఉన్నాయి. అందుకని ఎవ్వడు కూడా కుక్కిన పేనుల్లాగా పడి ఉంటారు. పేను ఏం చేస్తుంది? మళ్ళీ రాత్రికంగానే చీకటి పడంగానే మళ్ళీ వచ్చి కుట్టి రక్తం తాగుతుంది. వీళ్ళు చీకటి పట్టడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ రాష్ట్రం మొత్తం అంధకారం అలుముకుంటే మనం నల్లుల్లాగా ఈ ప్రజల రక్తం తాగొచ్చు అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి తూ అంటే తూ, తా అంటే తా, నందిని చూపించి ఇది నంది అంటే నంది, నందిని చూపించి ఇది పంది అంటే పంది. ఈ తరహాలో ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. ఒక్కడికంటే ఒక్కడికి కూడా ఈ రాష్ట్రం పట్ల కానీ, రాష్ట్ర ప్రజల పట్ల కానీ వాడికి చిత్తశుద్ధే లేదు, ఎవడికి లేదు. ఒక్కొక్కడికి వెనక మూరెడుంది అవినీతి చిట్ట. అటువంటి అవినీతి మొత్తం వీళ్ళందరూ కూడా అవినీతి సామ్రాట్లు. ఆయన లక్ష కోట్లు కొడితే వీళ్ళు 1000 కోట్లు కొట్టేసి కూర్చుంటారు. అటువంటి బ్యాచ్ దొంగల ముఠా ఇది. ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పింది ఏంటి? ఆయన రాసిన కొత్త పలుకులో, ఆంధ్రజ్యోతి కొత్త పలుకు శీర్షిక ఉంటుంది, అందులో ఆయన రాసింది ఏంటి? మీరందరూ కొంచెం ఆలోచించండి అయ్యా. మీరందరూ ఏం చెప్పారు? ఇప్పుడు 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అందరూ? ఈ వైసీపీ నాయకులు అందరూ
ఆ రోజా దగ్గర నుంచి ఇంకా అన్ని పేర్లు ఎందుకు, ఈ వీళ్ళందరూ ఏం చెప్పారు, జగన్ అన్న ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పారా లేదా? అందరూ ప్రతివాడు అందరినీ ఫూల్స్ చేసి నేను 3 రాజధానులు పెడతా అన్నాడా లేదా? అన్నాడా లేదా? వెంటనే ఈ రోజా కానీ ఆ కొడాలి నాని కానీ అన్న ఇంటి గృహప్రవేశానికి వచ్చిన ఈ వీళ్ళందరూ, అంటే ఒక పదం మాట్లాడాలి కానీ నా పెద్దరికం జర్నలిజం అడ్డం వచ్చి ఆగా నేను, వీళ్ళందరూ వచ్చి ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పిన ఈ బ్యాచ్, డెకాయిట్ బ్యాచ్ తర్వాత ఏం చెప్పారు? 3 రాజధానులు అనగానే అధికార వికేంద్రీకరణ, 3 రాజధానులు ఉండాల్సిందే అని చెప్పారు. వీళ్ళకి నోట్లో నాలిక ఉందా? నాలికకి నరం ఉందా? ఎందుకు మాట్లాడావు? జగన్ అన్న ఇక్కడే ఇల్లు కట్టాడు అని చెప్పిన వాళ్ళ వీడియో ఉంటుంది, తీయండి. మొత్తం ఒక 20-30 మంది చెప్పారు. ఆ తర్వాత వీళ్ళే మంత్రులు అయ్యారు, వీళ్ళే మళ్ళీ 3 రాజధానులు అన్నారు. అయిపోయిందా? నువ్వు 3 రాజధానులు అన్నావు, నువ్వు పెట్టలేకపోయావు, అమరావతిని సర్వనాశనం చేసావు. అమరావతిని నీ కంట్లో పట్టడానికి, నీ దృష్టిలో పడి మంత్రులు కావటానికి ఒకడొచ్చి అమరావతి ఎడారి అన్నాడు, ఒకడొచ్చి శ్మశానం అన్నాడు, వాడి నోటికి వచ్చి మాట్లాడారు కదా. తర్వాత ఏం చేసావు? 3 రాజధానుల బిల్లుని నువ్వే ఉపసంహరించుకున్నావు. ఎందుకు ఉపసంహరించుకున్నావు? నువ్వు రాష్ట్ర అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నావా లేదా? జగన్మోహన్ రెడ్డి చెప్పు. నువ్వు బిల్లును ఉపసంహరించుకోగానే ఈ మళ్ళీ ఇదే బ్యాచ్, ఈ బ్యాచ్ ఏం మాట్లాడారు? మళ్ళీ నీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారా లేదా? ఆ తర్వాత మళ్ళీ వచ్చి అమరావతి మీద విషం కక్కుతావా లేదా? కక్కుతున్నావా లేదా? నువ్వేం మాట్లాడగానే వాళ్ళు అదే మాట్లాడుతున్నారా లేదా? నువ్వు ఒక పనికిమాలిన, దిక్కుమాలిన, ఒక చవట సన్నాసి ఐడియా తీసుకొచ్చి మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఆ రోడ్డు మీద రాజధాని పడేయాలని చెప్పావు. రోడ్డు పక్కన ఏముంటుంది? దాబా హోటల్ ఉంటుంది. రాజధాని ఉంటుందా? నేషనల్ హైవే పక్కన ఏముంటాయా? దాబా హోటళ్ళు ఉంటాయి. నీకు ఒక దాబా హోటల్కి రాజధానికి తేడా తెలియదు నీకు. నువ్వు వచ్చే పనికిమాలిన వాదన నువ్వు ఒకటి బయట పెట్టంగానే ప్రతివాడు వచ్చి అది చాలా గొప్పది, చాలా గొప్ప, చాలా ఉండాలి, మంచి ఐడియా అని మొదలుపెట్టారు. ఈ పనికి మాలిన ఈ వ్యక్తులను ఉద్దేశించి రాధాకృష్ణ ఏం చెప్పాడంటే, మీకు అసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మీ నాయకుడు అబద్ధాలు చెబుతూ ఉంటే అవి అబద్ధాలని తెలిసి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇది తప్పు అని ఒక జర్నలిస్ట్గా ఆయన తన కాలంలో ఆయన రాశాడు. తప్పేంటయ్యా? నువ్వు ఎవడన్నా వచ్చి 3 రాజధాని, నాకు రాజధాని అమరావతి అని చెప్పావు కదా, నువ్వు ఇప్పుడు కాదంటున్నావు కదా, ఇది తప్పు జగన్ అని ఎవడన్నా చెప్పాడా? తర్వాత 3 రాజధానులు విత్డ్రా చేస్తుంటే నువ్వు 3 రాజధానులకు కట్టుబడి ఉండాలి, నువ్వు ఎందుకు విత్డ్రా చేస్తున్నావు అని ఎవడన్నా అడిగాడా? మళ్ళీ ఇప్పుడు వచ్చి మావిగన్న అంటే సపోర్ట్లు కొడుతున్నారు. అది బుర్రుందా వీళ్ళకి అసలు? అదే రాశాడు రాధాకృష్ణ తన కాలంలో రాసిందే ఇది. మీకు బుర్ర లేదురా, కొంచెం ఆలోచించండి, మీరు ఎందుకు ఇటు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేషనల్ మీడియా అంతా అవినీతిమయం అయిపోయిందట. ఈయన మీడియా బాగుందా? ఈయన మీడియా అధిపతి కదా, ఆయన బాగున్నాడా? ఆయన మీడియా బాగుందా? అదే కాక నేషనల్ మీడియా కూడా చెడిపోయిందని చెప్పి నేషనల్ మీడియా కూడా చెడిపోయింది. ఈయన మీడియాలో చూసుకొని రా, పొద్దున్న లేస్తే అన్ని అబద్ధాలు రాసుకుంటూ, మొత్తం అన్ని అబద్ధాలు, అభూత కల్పనలు, దౌర్భాగ్యపు ప్రచారాలు, ఇవన్నీ చేసుకుంటూ తిరిగే నీ పేపరు అధికారంలో ఉండగా 600 కోట్లు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో దోచిపెట్టావు. నీ పేపర్కి పేపర్ కొనాలని చెప్పి ఇంకొక 200 కోట్లు దోచిపెట్టావు. నువ్వు జర్నలిజం గురించి మాట్లాడతావు. నువ్వు నీ పేపరు, నీ ఛానల్ పెట్టి చూడు, అందరూ ఆడ కూర్చొని అన్ని బూతులు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. మరి నువ్వు పెద్ద మీడియా టైకూన్వి, నువ్వు మిగిలిన మీడియాలను అంటుంటావు. నువ్వు మొత్తం అందరూ నేషనల్ మీడియా మొత్తం ఇప్పుడు గడ్డి పెడుతున్నారు. నువ్వు మమ్మల్ని అనేవాడివా?
ఇన్ని ఏసీబీ ఇన్ని కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి, ఇన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి. ఆ అవినీతి సొమ్ముతోటి పెట్టిన పేపర్ నడుపుతూ నువ్వు మమ్మల్ని అంటావా అని చెప్పి నేషనల్ మీడియా మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డిని బాయ్కాట్ చేస్తున్నది. మొత్తం నేషనల్ మీడియా మొత్తం జాతీయ స్థాయి జర్నలిస్టులు అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అన్న మాటల్ని ఖండం చేస్తున్నారు. అక్కడంతా అంత గొడవ జరుగుతున్నది కదా, అందుకని దాని నుంచి డీవియేట్ చేయటానికి, ప్రజల దృష్టిని మరల్చటానికి రాధాకృష్ణ మీద భుజం మీద గన్ను పెట్టి పేలుస్తున్నాడు. మీ నాటకాలు, మీరు చేసే పనులు అన్నీ పబ్లిక్ గమనిస్తూనే ఉన్నారు. అయితే డివిఎస్ గారు, మనం చూస్తున్నాం దాదాపు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటికి రావడం, సేమ్ ఇదే అంశం మీద ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు పొద్దు నుంచి ఒక్కొక్కరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. అయితే వీళ్ళకి సంబంధించి ఒక సీనియర్ నేత ఒక ఆయన మాట్లాడుతున్నాడు సార్, ఆయన కూడా అసలు ఏం చెప్పాడు అనేది ఒకసారి మీకు వినిపిస్తాను. రాజధాని మాత్రం నాకు తెలిసి మా అభిప్రాయం ఇట్టి పరిస్థితుల్లోనూ తప్పో రైటో చంద్రబాబు నాయుడు గారు ఒక చోట పెట్టాడు. రాజధాని అక్కడే ఉంటుంది. చాలా మంది ఇప్పటికి రేపు ఆ గుంటూరు కృష్ణా జిల్లాలో జరిగే ప్రచారం ఏంటి తెలుసా, జగన్ గెలిస్తే రాజధాని ఉండదు, ఈ 33,000 ఎకరాలు జగన్ ఎత్తుకుపోతాడు, అమ్ముకుపోతాడు, కడపలో పెడతాడు, ఇట్లాంటి ప్రచారం చేస్తారు. ఇవి నమ్మొద్దు. రాజధాని నాకు తెలిసి అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరగదు. అమరావతికి మార్చే పని లేదంట. ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఇంత అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే దాన్ని ఎమెండ్ చేయలేరు వచ్చేవాళ్ళు. భారత రాజ్యాంగాన్నే ఎమెండ్ చేస్తున్నటువంటి తరుణంలో చేయలేరు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా చాలా స్పష్టంగా. సో విన్నారు కదా డివిఎస్ గారు, అంబటి రాంబాబు గారు గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడేం ఇట్లా ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు వాళ్ళు ఎంతమంది ఏమేమి మాట్లాడారు అందరికీ కూడా ఖచ్చితంగా వీడియోస్ ఉన్నాయి. అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్తుంటారు, గూగుల్ ఉందిగా ఇట్ట కొడితే అట్ట వచ్చేస్తా అని చెప్పేసి అందరి లిస్టులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇంత జరిగి ఇంత చేస్తున్నప్పుడు ఇందాక సత్యమూర్తి గారు అన్నట్టు నేషనల్ మీడియాని ఒక మాట అనేసరికి నేషనల్ మీడియా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక గురించి మాట్లాడుతుండేసరికి దీన్ని డివైడ్ చేస్తానికి ఈ రకంగా మాట్లాడు. వాస్తవానికి అక్కడ మాట్లాడింది వేరు, ఇక్కడ రాచమల్లు గారు కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ అక్కడ మహిళలను ఏదో అన్నట్టుగా దాన్ని చిత్రీకరిస్తున్నారు. వాస్తవానికి ఇదే సాక్షి మీడియా గతంలో అమరావతి మహిళల్ని వేశ్యలతో పోల్చారు. అప్పుడు ఏమైంది సార్ వీళ్ళు? అప్పుడు మాట్లాడారా వీళ్ళు? మీరేం చెప్తారు దీని గురించి? డైవర్షన్ ఏది మీరు అన్నట్టుగా సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అమరావతి చట్టబద్ధత, లోక్సభ ఆమోదం, రాజ్యసభ ఆమోదం, ఇవాళ ఏదో మరి రాష్ట్రపతి నోటిఫికేషన్ అంటున్నారు. అంటే దీని నుంచి డైవర్షన్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు, పెట్టి మావిగన్ అంటాడు. మావిగన్ మీద చర్చ, అదో పెద్ద కామెడీ పీసు. ఇవాళ ట్రోలింగ్ మొత్తం దేశం మొత్తం ఈ మావిగన్ మీద ట్రోల్స్ అవుతుండేసరికి అసలు మరీ ఆ పార్టీ కాస్త ఒక జోకర్స్ పార్టీ, ఒక ఫూల్స్ ప్యారడైజ్గా మారిందని దాన్ని డైవర్ట్ చేయటం కోసం ఇప్పుడు ఈ ఆర్కే రాధాకృష్ణ, ఇప్పుడు నేషనల్ మీడియా 50% కరప్ట్ అన్నావు. నువ్వు అసలు నీ మీడియా, నీ పుట్టుక, నీ పార్టీ పుట్టుక, నీ పేపరు ఛానల్ పుట్టుక ఏంటి? అవినీతి పుట్టుక కాదు. అవినీతి పెట్టుబడులు కట్టు కథలకు పుట్టిన విషపుత్రికనో ఏదో అన్నారు దీన్ని సాక్షి. అసలు ఏ డబ్బుతో పెట్టావు ఈ ఛానల్? ఇది నువ్వు అసలు విలువల గురించి మాట్లాడతావు, జర్నలిజం గురించి మాట్లాడతావు. పైనేమో రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటుంది, కింద రాసేది ఎవరిపైన? ఆయన తమ్ముడు వివాహేతర సంబంధాల పైన, లేకపోతే ఆయన భార్య విజయమ్మ కేసు పైన, లేకపోతే ఆయన కూతురు కట్టిన చీర పైన, ఆయన ఫోటో పైన పెట్టి ఈ విధంగా ఆయన అత్యంత ప్రేమగా తీసుకున్నటువంటి తమ్ముడు, భార్య, చెల్లి అందరినీ నీ పేపర్లో, నీ ఛానల్లో ఇలా చేస్తుంటే అసలు నువ్వు జర్నలిజం గురించి పాఠాలు నేర్పాలని చూస్తే ఇప్పుడు ఏమి రాశారు రాధాకృష్ణ? ఇప్పుడు కొత్త పలుకులో ఆయన రాసింది ఏంటి? ఒకసారి కంపేర్ చేస్తావా నీ జర్నలిజంకి వేరే పత్రికలు, ఛానల్స్ జర్నలిజానికి? చెప్పారు కదా సత్యమూర్తి గారు, ఆయన ఏంటి సీనియర్ జర్నలిస్ట్గా ఆయన ఎన్ని మీడియాలు చూశారు, ఎన్ని ఛానల్స్లో పనిచేశారు, ఎన్ని పేపర్లో పనిచేశారు. ఇప్పుడు ఒకటి సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క కథనం చూసావా? అందులో డేటులు ఎగురేట్లు తప్ప ఏది నిజం కాదని కదా.
అబద్ధాల పత్రిక, అబద్ధాల ఛానల్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నీ ఆర్టికల్, నీ పేపర్లో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నీ ఛానల్లో కానీ ఒక్క కథనం ఇన్నేళ్లలో, ఇప్పుడు అది పెట్టి 12 ఏళ్ళు 14 ఏళ్ళు అవుతుంది కదా. అదే మరి ఆంధ్రజ్యోతి తీసుకోండి, ఏబిఎన్ ఛానల్ తీసుకోండి, తెలుగుదేశం మీద ఎంత యాంటీగా రాస్తారు, జనసేన మీద ఇన్ని కథనాలు రాస్తారు, బీజేపీ పైన ఇవాళ ఎవరికి గులాంగిరి చేస్తున్నారు. ఇప్పుడు కొత్త పలుకు కాదు, అది గొడ్డలైందా? వైసీపీకి ఇవాళ ఒక గొడ్డల దెబ్బ తగిలిందా? ఏమి రాశారు? జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది, పంది అంటే పంది, ఏదో భార్యను కూడా భార్య కాదు అంటే చెల్లెలని భావించి వీళ్ళే పెళ్లి చేసి సాగరంపే వెన్నెముక లేని బ్యాచ్గా మారింది. ఏంటి దానిలో సారాంశం? అంటే వీళ్ళెందుకు సార్ భుజాలు తడుక్కుంటున్నారు? అసలు ఆయన ఎక్కడ మహిళల్ని రోడ్డు మీదకి ఈడ్చాడు? మీరు ఈడుస్తున్నారు మహిళల్ని. ఎవరు విజయమని ఈడ్చింది? ఎవరు రోడ్డు మీదకి? నువ్వు కాదా? నీ పార్టీ కాదా? నీ ఛానల్ కాదా? ఇప్పుడు ఈ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి కాదా? కొడుకు అన్యాయం చేయబాకు తల్లి అని అడుగుతున్నాడు. ఏ తల్లి అయినా కొడుకు అన్యాయం చేస్తుందా? ఏమన్నది విజయమ్మ? నలుగురు మనవ సంతానానికి సమానంగా ఆస్తి హక్కు ఇవ్వాలి అనేది దేవుడి ఆదేశం అన్నది. ఆమె దేవుడు ఎవరు? రాజశేఖర రెడ్డి. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తున్నాడు, అన్యాయానికి గురయ్యే బిడ్డకు నేను అండగా ఉండటం తల్లిగా నా బాధ్యత. జగన్మోహన్ రెడ్డి మేనల్లుడికి మేనగోడలకి అన్యాయం చేస్తున్నాడు, అతనిలో ఎప్పటికైనా మార్పు వచ్చుద్దని నేను ఆశిస్తున్నాను. తప్పే ఉంది? ఇప్పుడు శివప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు అన్యాయం చేయొద్దు అంటూనే కూతురుకి అన్యాయం చేయమని చెప్పేసి అంటున్నాడా? ఇందాక మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి కుటుంబ పంచాయతీ వాళ్ళు తేల్చుకుంటారు, మీకెందుకు? ఆ విషయమే విజయమ్మ గారు చెప్పారు లేఖలో కూడా. గడ్డి పెట్టినా వీళ్ళు అబ్బే మేము అసలు ఆ గడ్డి తినం, మాకు వేరే గడ్డి జగన్మోహన్ రెడ్డి పెడతాడంటే, నువ్వు పచ్చిగడ్డి పెట్టావు, మాకు ఎండుగడ్డి కావాలంటుంటే ఏం చెబుతాం? ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే జర్నలిజం పాఠాలు సాక్షి ఛానల్ నుంచి, సాక్షి పత్రిక నుంచి, జగన్మోహన్ రెడ్డి నుంచి, లేకపోతే ఈ కాకాని రాజమౌళి నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితిలో రాధాకృష్ణ లేడు. ఇప్పుడు నేను ఒకటే ఈ రోజు వచ్చిన ఆర్టికల్, నిన్న వచ్చిన ఆర్టికల్లో ఏమని రాశాడు? సంబరాలు జరుపుకుంటే అయ్యేది కాదన్నాడు. ఇప్పటి వరకే అయ్యేది ఒక ఎత్తు, ఇకపై చేయాల్సింది ఒక ఎత్తు అన్నాడు. చొరకలు ఏది? ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది, ఈ 3 ఏళ్లలో మీరు పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి, శరవేగంగా నిర్మాణాలు జరగాలి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా కదపలేనంతగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి. వాళ్ళకొక సలహా, వాళ్ళని అప్రమత్తం చేయటం, హెచ్చరించటం. మీకు ఇదొక సలహా, మిమ్మల్ని అప్రమత్తం చేయడం, మిమ్మల్ని హెచ్చరించడం. వెన్నెముక లేని బ్యాచ్గా మారద్దు. ఇప్పుడు జర్నలిజం అయినా ఎవరైనా సరే ఏంటి, మన సమాజంలో ఒక రాష్ట్రంలో దేశంలో అధికార పార్టీ బలంగా ఉంది, ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని కోరుకోవడం జర్నలిస్ట్ తప్ప? మీరు బలంగా ఉండండి, మీరు వెన్నెముక ఉన్న బ్యాచ్గా మారండి, సొంత నిర్ణయాలు తీసుకోండి. ఆయన ఏమి రాశాడంటే సత్యమూర్తి గారు, మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవరైనా, ఆ తలకాయలో గుజ్జున్నాడు ఎవరైనా అంటే ఇలా కాలిందా? మావిగన్ అనే ప్రపోజల్, ఆ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి చేసిన దానిపైన ఆయన ఏదో మామూలు జనరల్గా వాడే పదాలే కదా. మెడకాయ మీద తలకాయ ఉన్నాడైనా, తలకాయలో గుజ్జున్నాడైనా అనగానే ఈ గుజ్జు లేని బ్యాచ్కి ఉలికి పడిందా? మండదా అన్నట్టుగా మండిపోయి ఉంటుంది. ఎవరి కాకానికి మండదా అనే, గుజ్జు లేని కాకానే. అసలు ఒకటి జగన్ ఇప్పుడు ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి ఏది? తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి ఎవరు? చంద్రబాబు. కాకానికి ప్రత్యర్థి ఎవరు? సోమిరెడ్డి. చంద్రబాబు. ఈ రాసమల్లుకి ప్రత్యర్థి ఎవరు? వరదరాజుల రెడ్డి. కారుమూరికి ప్రత్యర్థి ఎవరు? రాధాకృష్ణ. అదే ఈ రాధాకృష్ణ, అక్కడ తణుకులో అరిమల్లి రాధాకృష్ణ. వాళ్ళు కదా నీకు ప్రత్యర్థులు, వాళ్ళ మీద కదా మీరు పోరాటం చేయాల్సింది, టార్గెట్ చేయాల్సింది. ఏబిఎన్ రాధాకృష్ణ మీ ప్రత్యర్థి. ఇప్పుడు ఈయన జర్నలిస్టు, లేకపోతే ఈయన ఒక ఎడిటర్గా, లేకపోతే ఒక ఛానల్ ఎండీగా, సంపాదకుడిగా
ఆయన పాత్ర ఆయనది, ఆయన పబ్లిక్ ఫిగర్ కాదు. ఆయన పొలిటికల్ లీడరు కాదు. మీరేమనుకుంటున్నారు, రేపు పొద్దున వీళ్ళ మీద పోటీ చేసేది రాధాకృష్ణ అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి మీద పులివెందుల్లో పోటీ చేస్తుంది రాధాకృష్ణ, కాకాని మీద సర్వేపల్లిలో పోటీ చేసేది, పొద్దుటూరులో రాసమల్లి మీద పోటీ చేసేది రాధాకృష్ణ. ఒక భయం కనపడుతుంది, ఒక ఫోబియా కనపడుతుంది. ఏంటి ఇవాళ ఆర్కే ఫోబియానా? ఏం పట్టింది ఈ పార్టీకి? ఆర్కే ఫోబియా పట్టిందా? సో సత్యమూర్తి గారు, వాస్తవానికి వైసీపీకి సంబంధించిన వాళ్ళ నేతల్లోనే ఒక రకమైన చర్చ నడుస్తుంది. గతంలో 3 రాజధానులు అన్నావు కదా, అటు విశాఖ మరి సీమ, ఈ రెండింటినీ వాళ్ళ ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, అదే ప్రాంతంలో ఉన్న మమ్మల్ని అడుగుతున్నారు. గతంలో మరి 3 రాజధానులు అన్నారు కదా, మరి 3 రాజధానులు కూడా కాకుండా ఇప్పుడు మళ్ళీ మావిగానని చెప్పి మాట్లాడుతున్నారు. మరి గతంలో అప్పుడు మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి విజయవాడ, గుంటూరు రెండు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఒక అమరావతి పరిధిలోనే ఉన్నాయి కదా సార్. ఇంకా మచిలీపట్నానికి ఖచ్చితంగా ఒక పెద్ద హైవే పడుతుంది, అవన్నీ కూడా ఒక శరవేగంగా జరుగుతున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టాండ్ కూడా పూర్తిగా ఏదో నోటికి ఏదో వచ్చింది మాట్లాడేసాడు తప్ప, వాస్తవానికి విజయవాడ, గుంటూరు రెండు కూడా అమరావతి పరిధిలో వస్తూ అటు ఏదైతే బీచ్ సంబంధించి మనకి మచిలీపట్నం కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఒక తప్పుడు వేసిన తర్వాత ఇంకెన్నిసార్లు మమ్మల్ని మోసం చేస్తారని చెప్పేసి వైసీపీ నేతల్ని అక్కడ ప్రజలు అడుగుతున్నారట. దీని గురించి మీరేం చెప్తారు? అంటే ప్రజలు తెలుగుల వాళ్ళు కదా, ఎందుకే పిచ్చోళ్ళలాగా ఇట్ట తడతడగా ఒక మాట చెప్తారు అని అడుగుతూ ఉన్నారు వీళ్ళ నాయకుల్ని. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతారు, ఎందుకే తడతడకు ఒక మాట చెప్తావో అని అడుగుతారు. ఈయన ప్రజల్లోకి వెళ్ళాడు కదా, అందుకని ఈయన్ని అడిగే అవకాశం లేదు. సరైన మీడియా వస్తే ఆ ప్రెస్ మీట్లో అడుగుతారు, అక్కడ కూడా రానీడు. ఇది మొత్తం కూడా నేను మీ ఇంత ముందర కూడా మీ డిబేట్లోనే చెప్పాను. నేను ఒకరోజు ముందర ఈయన బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు తోటి వైజాగ్ క్యాపిటల్గా ఉండాలని మాట్లాడిచ్చాడు. కరెక్ట్గా నెక్స్ట్ డే పార్లమెంటులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తోటి అమరావతికి మేము ఫర్రన్ మాట్లాడిచ్చాడు. ఆ తర్వాత రోజు ఈయన మాట్లాడి అసలు అమరావతి వద్దు అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్పిన దానికి, ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ చెప్పిన దానికి, వీళ్ళ ముగ్గురు చెప్పిన దానికి విరుద్ధంగా ఇతను చెప్పాడు. అంటే టాప్ లీడర్లని ఫుల్స్ చేస్తున్నాడు. అది కూడా ఏప్రిల్ 1న ఒకటోసారి కాదు, ఇది ఇట్లా చాలాసార్లు చేశాడు. వాళ్ళందరూ కూడా అందుకని చెప్పి ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు ఫూల్ అయ్యాడా లేదా మీరు చెప్పండి. ఖచ్చితంగా ధర్మాన ప్రసాదరావు ఏం చెప్పాడు? విశాఖపట్నం మా రాజధాని అని చెప్పాడా లేదా? బొత్స సత్యనారాయణ విశాఖపట్నం మేము మళ్ళీ అధికారంలో రాగానే విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని చెప్పాడా లేదా? దానికి విరుద్ధంగా మావిగన్నని పెట్టాడా జగన్మోహన్ రెడ్డి? అప్పుడు ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడాలి? ఇదేంటి జగన్, నిన్న మాతోటి ఇట్ట మాట్లాడిచ్చావు, ఇవాళ నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావు, పార్లమెంటులో నువ్వు అతనితోటి ఎట్ట చెప్పిస్తున్నావు అని అడగాలా వద్దా? వాళ్ళు కూడా అడగాలి. మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి కూడా జగన్ అడగాలి. మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిని మా అమరావతి అంటే మాకు అభ్యంతరం లేదని చెప్పించావు. వాళ్ళిద్దరు వచ్చి నువ్వు అమరావతి అంటే మాకు అభ్యంతరం లేదు అని చెప్పి మాతోటి చెప్పించావు, నువ్వు ఇక్కడికి వచ్చి మావిగని అంటున్నావు, నీకు అసలు బుర్ర ఉందా అని వాళ్ళిద్దరూ అడగాలి, వీళ్ళిద్దరూ అడగాలి. వీళ్ళు అడిగారు, ఈ నలుగురు అడిగారా? సార్ ఇక్కడ సజ్జలు కూడా అడగాలి సార్. సజ్జల గతంలో అమరావతి ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఉన్న కట్టడాలు చాలు ఇంకా మాకని కూడా అన్నాడు. సజ్జల 2-3 సార్లు అన్నాడు అమరావతి. ఇక్కడ ఎవరిని ఫూల్ చేశారో మీకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డిని చేశాడా? జగన్మోహన్ రెడ్డి బొత్సలా ధర్మాన్ని చేశాడా? లేదు వాళ్ళు జగన్ని చేశారా? వీళ్ళందరూ జనాన్ని చేస్తున్నారా? మొత్తానికైతే మాత్రం అందరూ ఫూల్సే అనేది అర్థమైంది కాబట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అట్లా రాశాడు. ఒక మంచి సినిమా టైటిల్ చెప్పారు నాకు అప్పుడు. నాగభూషణం అందరూ దొంగలే అని ఒక సినిమా ఉండేది. ఇప్పుడు అందరూ వైసీపీలో అందరూ ఫుల్సే అనేది. ఎందుకు అంటే రాధాకృష్ణ మీద ఎందుకు కచ్చ, వీళ్ళకి కచ్చ ఎందుకు? కచ్చ ప్రకృతి, కచ్చ వికృతి ఎందుకు అది అంటే, ఫస్ట్ రాధాకృష్ణ
జగన్మోహన్ రెడ్డి చెల్లెలు తెలంగాణలో పార్టీ పెడుతున్నది అని రాశాడు. తెలంగాణలో పార్టీ పెడుతున్నది షర్మిల ఎందుకు అంటే ఈ అన్న ఆస్తి ఇవ్వట్లేదు, ఎల్లగొట్టాడు, నువ్వు ఇక్కడ రాజకీయం చేయడానికి వీల్లేదు, ఆంధ్రాలో రాజకీయం చేయడానికి వీల్లేదని చెప్పాడు. దాంతో అమ్మాయి గత్యంతరం లేక తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నది అని రాశాడు. అది పెట్టిన తర్వాత అందరూ ఖండించారు, ఈ వైసీపీ నాయకులందరూ ఖండించిన తర్వాత జరిగింది ఏంటి అంటే ఆంధ్రజ్యోతిలో వచ్చింది కరెక్ట్ అని తేలింది, ఆ రాజకీయ పార్టీ పెట్టింది తెలంగాణలో. అయిపోయిందా? ఈ అన్నా చెల్లెళ్ళ మధ్యలో ఈ ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి అని మొట్టమొదట రాసిన వ్యక్తి రాధాకృష్ణ. రాయటమే కాకుండా ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని ఒక ప్రోగ్రాం ఉంటే ఆయన ఛానల్లో షర్మిల కూర్చొని మొత్తం కుల్లా చెప్పింది, నాకు నా కొడుక్కి నా కూతురికి ఆస్తి ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పింది. అదొక కడుపు రగిలిపోయింది. అవన్నీ జరిగినాయి, చాలా కాలం జరిగినాయి, అప్పటి నుంచి ఏం అనలేదు కదా అనొచ్చు మీరు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కొంతమంది, ఈయనకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు, అతను జగన్మోహన్ రెడ్డి దగ్గర బాగా ఉన్నత స్థాయిలో పనిచేసి భారీ కుంభకోణాలు చేశాడు. అతను ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. అతను ఏం చేస్తున్నాడంటే మొత్తం ఐఏఎస్లో తన శిష్యులందరినీ పిలిచి మీటింగులు పెడుతున్నాడు. ఆ మీటింగులు పెట్టిన విషయం ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వరికి తెలియదు. ఆయన ఒక 9 మంది ఐఏఎస్ ఆఫీసర్లను పిలిచి మీటింగ్ పెట్టాడు విజయవాడలో. దాన్ని వెంటనే ఆంధ్రజ్యోతి బ్లాస్ట్ చేసింది. మొత్తం ఇదిగో బలానా ఆయన ఆధ్వర్యంలో ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఐఏఎస్ బ్యాచ్ అంతా కూడా బలానా చోట మీట్ అయ్యారని చెప్పి రాసింది. రాసిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, అరే మనం ఇంత గూడు పుటాణి నడిపితే, ఇంత సీక్రెట్గా మనం మీటింగ్ పెడితే, మనం ఇంత సీక్రెట్గా చంద్రబాబు ప్రభుత్వాన్ని కబళించాలి అని మనం కుట్ర పన్నితే రాధాకృష్ణ రాసేశాడు అని చెప్పి ఆ నెక్స్ట్ మీటింగ్ హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. హైదరాబాద్కు షిఫ్ట్ చేస్తే హైదరాబాదులో బలాన్ రోజు మీటింగ్ జరిగిందని మళ్ళీ రాశాడు. దాంతో మన కుట్రలు రాధాకృష్ణ బయట పెడుతున్నాడు. మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని రాధాకృష్ణ బయట పెడుతున్నాడు అన్న ఉద్దేశంతో రాధాకృష్ణని టార్గెట్ పెట్టుకున్నారు. ఇంత సైలెంట్గా ఎందుకున్నాను తెలుసా? ఒక్క నిమిషం. మీటింగ్ పెట్టారు, ఒక 9 మంది ఐఏఎస్ ఆఫీసర్లు విజయవాడలో మీటింగ్ పెట్టారు. ఎవ్వడికి తెలియదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియదు, అంత గోప్యంగా జరిపారు. ఆ తర్వాత హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. హైదరాబాద్కి మీటింగ్ షిఫ్ట్ అయిన విషయం కూడా ఎవ్వడికి తెలియదు, అంత గోప్యంగా జరిపారు. అయినా రాధాకృష్ణకి ఎట తెలిసింది అన్న క్వశ్చన్ వేసుకోవాలి. అందుకనే మీకు తల్లో గుజ్జు లేదు అన్నది రాధాకృష్ణ. ఇంత గోప్యంగా జరిగిన ఈ మీటింగ్ గురించి రాధాకృష్ణకి ఎలా తెలిసింది అని క్వశ్చన్ వేసుకోవాలి మిమ్మల్ని మీరు. అంటే అక్కడ 9 మంది పార్టిసిపేట్ చేసిన 9 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసిన ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఈ 10 మందిలో ఎవడో ఒకడో ఇద్దరో రాధాకృష్ణ మనుషులు ఉన్నారు, చూసుకోండి జాగ్రత్తగా. మీకు గుజ్జు లేదు అన్న రాధాకృష్ణ రాసిన కారణమే ఇది. మీకు లేదు, గుజ్జు లేదు. మీరు సీక్రెట్గా పెట్టుకున్న మీటింగు రాధాకృష్ణకి ఎట తెలుస్తుంది మీరు చెప్పకపోతే? ఇది అసలు కచ్చ ఆయన మీద, రాధాకృష్ణ మీద అక్కసు ఏంటి అంటే మనం సీక్రెట్ మీటింగ్ పెడితే రాధాకృష్ణకి ఎట తెలిసింది. ఇప్పుడు ఏమైంది? ఆ 9 మందిలో ఇప్పటికి 3 వేసేసారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ మరి సరెండర్ అయ్యారో ఏంటో తెలియదు, కానీ వాళ్ళ మీద ఇంకా యాక్షన్ జరగలేదు, జరుగుతుంది, డోంట్ వరీ. అందుకని ఇటువంటివి రాయటం అనేది వార్తాపత్రిక, నిజమైన వార్తాపత్రికలు చేయాల్సిన పని, ఆ పనిని రాధాకృష్ణ చేస్తున్నాడు. అది మింగుడు పడక
అతనికి తన మన ఏం లేదు, అందరి మీద రాస్తాడు, అందరి మీద రాస్తాడు. తెలుగుదేశం మీద రాస్తున్నాడు, లేకపోతే జనసేన మీద రాస్తున్నాడు, బీజేపీ మీద ఎవరిని వదిలేస్తున్నాడు? అందరి మీద రాస్తాడు. ఎందుకంటే ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్ కాబట్టి. అది మరి మనసులో సాక్షిలో రాస్తారట. తూ అంటే తూ, తా అంటే తా అని రాసుకొని బతుకుతారు వాళ్ళు. అందుకే కదా వెన్నెముక లేని జర్నలిజం వద్దు. ఇవాళ వెన్నెముక లేని బ్యాచ్గా అటు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లేకపోతే వాళ్ళ యొక్క మీడియా, సాక్షి ఛానల్, సాక్షి పేపర్, భజన వద్దు. వాస్తవికతను ప్రజల్లోకి తీసుకెళ్ళండి, మీరు నిలబడండి. ఇది ఆయన ఇచ్చినటువంటి సలహా. పాటిస్తే పాటించండి, లేకపోతే మట్టి కొట్టుకుపోండి. ఎవరికి ఏంటి సంబంధం? రెండో దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మట్టి కొట్టుకుపోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. అయితే డివిఎస్ గారు, చట్టబద్ధత అయిపోయింది, అక్కడ గెజెట్ నోటిఫికేషన్ కూడా చేస్తుంది. ఇలాంటి సందర్భంలో వీళ్ళు అనుకున్నటువంటి ఒక వ్యూహాలు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా తారుమారు అయిపోయాయి. వాళ్ళు అనుకున్నటువంటి 3 రాజధానులు పక్కన పడేశారు, వాళ్ళ చేతుల మీద పక్కన పడేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమరావతి ఇంకా వచ్చేసింది కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు దానికి సపోర్ట్ చేసినటువంటి ఒక పత్రికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కక్ష. ఓ పక్క మనం చూసుకుంటే ఈరోజు ఓన్లీ ఆంధ్రజ్యోతి మీదే కాదు, వాళ్ళ ఛానల్లో చూసుకుంటే అటు TV5కి సంబంధించి బిఆర్ నాయుడు గారి పైన ఒక రకమైన దాడి. ఇక్కడ ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకపోయినా సరే ఈనాడును కూడా లాగుతున్నారు. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే అభివృద్ధి పనులు రాస్తున్నటువంటి ఒక ఛానళ్ళ పైన, ఆ యొక్క పత్రికల పైన దాడి. వాస్తవానికి దీన్ని ఎలా చూడాలంటే, అంటే అటు ABN, TV5, ఈనాడు వీటన్నిటిపైన దాడిని ఎలా చూడాలంటారు? అంటే మీరు అడిగిన ప్రశ్న ఆంధ్రజ్యోతిపై అక్కసు, ఈనాడు TV5పై అక్కసు, అమరావతిపై అక్కసు, చంద్రబాబుపై, తెలుగుదేశంపై, పవన్ కళ్యాణ్పై, అమ్మపై అక్కసు, చెల్లెళ్ళపై అక్కసు, బాబాయిపై అక్కసు. అంటే ఇంత అక్కసు ఎందుకు? పొద్దున్నే అక్కసు రావట్లేదా? ఈ విధంగా అక్కసు కక్కే పార్టీ కానీ, ఛానళ్ళు, జర్నలిజము, లేకపోతే ఏంటి పత్రిక, నాయకులు అసలు ఎక్కడన్నా భూమి మీద ఉన్నారా? అరే ఇదంతా ఎందుకు? జనం మీద అక్కసు అంటే పోలా, ఆంధ్రప్రదేశ్పై అక్కసు. అవును సార్. నాకు ఇక్కడ ఇంకొక డౌట్ సార్, మొన్న అటు లోక్సభలో, రాజ్యసభలో, ఇక్కడ అసెంబ్లీలో కంప్లీట్గా వైసీపీ పార్టీ ఒక్కటి తప్ప దేశం మొత్తం ఒక వైపు ఉండడమే వీళ్ళు అక్కస్ అంటారా? ఇప్పుడు కుటుంబంలో మొత్తం అంతా ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒకవైపు. ఒక దేశం మొత్తం అని కాదు. అతను ఏంటంటే అతని దగ్గర డబ్బు ఉంది, ఇక ఆ డబ్బుతో నేను ఏదైనా చేయగలను, నా డబ్బు కోసం వీళ్ళందరూ నా భజన చేస్తారు. అదేగా ఇప్పుడు ఈ పేటీఎం బ్యాచ్ ఇది అంటారు. 20 ఏళ్ల కిందట 1,00,000 కొడితే అది ఇప్పుడు 20 లక్షలు అయిందట. అంటే నువ్వు కోట్లనే చేర్చాలి. 1,00,000 కొడితే అంటే అర్థం 1,00,000 కోట్లు కొడితే, ఇప్పుడు అది 20 లక్షల కోట్లు అయింది అనేది. అంటే అక్కడ కొంచెం లెక్కలు, అది కోడ్ భాష అనమాట. అది ఏది ఇప్పుడు అది నీకు విజయసాయి రెడ్డికి తెలుసు, సత్యమూర్తి గారికి కూడా అప్పుడు మరి ఆయన గురించి తెలుసు కాబట్టి ఆ కోడ్ లాంగ్వేజ్. అప్పుడు టన్నులు లెక్క చెప్పేవాళ్ళే, ఏదో ఆ కోడ్ లాంగ్వేజ్. వెంకటేష్ నాయుడు భాషలో అయితే లెక్క వేరే ఉంటుంది. ఇక్కడ ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏంటి దాని పాత్ర? పోషించాల్సిన పాత్ర పోషిస్తోందా? అది ప్రతిపక్షమో, అది హోదా ఉందో లేదో, అసలు మీరు ఎలా ప్రజల్లో పనిచేస్తున్నారు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. జగన్మోహన్ రెడ్డి తనను తాను ప్రశ్నించుకోవాలి. నేను ఇవాళ మాజీ ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఏంటి? 5 రోజులు అక్కడ పోయి పడుకోవటమా, ఆడుకోవటమా, ఏదో ఒకసారి వచ్చి మొక్కుబడిగా ఒక ప్రెస్ మీట్ నెలకు ఒకటి పెట్టడం, లేకపోతే ఒక పరామర్శకి వెళ్ళడం, ఒక పెళ్ళికి వెళ్ళి ఆశీస్సులు అనిపించుకోవటం, సీఎం అనిపించుకోవటం, రప్ప. ఇక్కడ ఒకటి ఇవాళ పార్టీ, ఇప్పుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా, లేకపోతే ఇతను ఎవరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అయినా, వీళ్ళ అక్కసు ఆర్కే మీద కాదయ్యా, రాధాకృష్ణ మీద, ఆంధ్రజ్యోతి మీద కాదు, వీళ్ళ అక్కసు జగన్మోహన్ రెడ్డి మీద. ఏది ఆ అక్కసుని ఇలా కక్కారు. ఇది ఇంకేమి అనలేక జగన్మోహన్ రెడ్డిని మింగలేరు, కక్కలేరు, ఇప్పుడు దూకలేరు బయటికి, అందులో ఉండలేరు. ఇలాంటి నరకంలో ఇక ఏం చేయాలో తెలియక ఇక రాధాకృష్ణ మీద పడ్డారు. అది కూడా చాలా పిచ్చిగా, అసభ్యంగా, వల్గర్గా.
వాళ్ళు మాట్లాడినట్టు మాటలు ఒక్కొక్కడు మాట్లాడుతుంటే చాలా ఇప్పటికే అసభ్యం, ఇప్పటికే మిమ్మల్ని అసహించుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రెస్ మీట్లు దెబ్బకి ఇంకా అసలు మొత్తం ఊస్ట్ అనమాట. రేపొద్దున దావా వేస్తాడేమో చూడు రాధాకృష్ణ. ఇప్పటికే ఎన్ని దావాలు ఉన్నాయండి? చాలా ఉన్నాయి. లోకేష్ వేసినట్టున్నాడు. ఏది ఆయన మీద ఏదో చిరుతిండి, వైజాగ్ చిన్నబాబు చిరుతిండి అని ఏదో రాశారు. ఇట్లాగే అబ్బో మామూలు జర్నలిజం కాదు. వీళ్ళు రాధాకృష్ణకి ఏ జర్నలిజమో నేర్పుతున్నారు. దాని ఫలితం ఏంటి? 75 కోట్లకి ఏమో వేసినట్టున్నాడు. ఇప్పుడు ఆయన 3 సార్లు వెళ్ళి కోర్టుకి వాంగ్మూలం కూడా ఇచ్చాడు. కడతావా 75 కోట్లు? హెరిటేజ్ వాళ్ళు కూడా వేసినట్టున్నారు మొన్న. వాళ్ళు 100 కోట్లు వేసినట్టున్నారు. ఇప్పుడు మళ్ళా ఇవాళ ఈ భాష, ఈ స్క్రోలింగ్స్ అందులో వస్తున్నది. ఇవాళ రాధాకృష్ణ రేపు పొద్దున దావా వేస్తాడేమో చూడండి ఇంకో 100 కోట్లకి. దానికి ఏం డిపాజిట్లు ఏమైనా కట్టుకోవాలని చూసుకోండి. అంటే ఒకటి ఆయన కాదు మహిళలను రోడ్డు మీదకి ఇడ్చింది. ఈ ప్రెస్ మీట్లతో కాకాని, రాచమల్లు, ఆ స్క్రోలింగ్లు నడపడం ద్వారా సాక్షి ఛానల్ మహిళల్ని రోడ్డు మీదకి ఇడ్చింది. అవును. సో ఫైనల్గా సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇంత నీచమైన మాటలు మాట్లాడుతూ ఇదే సాక్షి ఛానల్ ద్వారా అమరావతి మహిళల్ని నీచాతి నీచంగా మాట్లాడించిన తర్వాత, ఇంకా ఘోరాతి ఘోరాలు మాట్లాడిన తర్వాత, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి చీర గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాచమల్లుచే తల్లి క్యారెక్టర్ని, విజయమ్మ గారి క్యారెక్టర్ని దూషించినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలంట? ఎట్లా చూడాలంటే, మీరు ఇప్పుడు ఇందాక ఒక వీడియో వినిపించారు కదా, ఆ వీడియోలో ఆ సౌండ్ చేసిన వ్యక్తి మామూలుగా అయితే మనుషులైతే మాట్లాడారు అంటారు. ఆ సౌండ్ చేసిన వ్యక్తి అంటున్నాను నేను కావాలని. ఆ సౌండ్ చేసిన వ్యక్తి వెళ్ళాడు అక్కడికి, కారులో కూర్చున్నాడు, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని మన బూతులు, మనకు నోటుతో అనలేని బూతులు తిట్టాడు. తిట్టిన తర్వాత ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బ్యాచ్ ఏం చేస్తారంటే ముందర జరిగిందంతా కట్ చేసి ఎడిట్ చేసి తీసేసి పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి చెప్తారు. ముందర పార్టీ చెప్పరు, ఆ పార్టీ చెప్పరు, ఆ తర్వాత చెప్తారు. ఇప్పుడు ఏదైనా సరే అంతే, ఇదే అనమాట. అంటే అమ్మ మీద వేసిన కేసు గురించి చెప్పరు. కొడుకు అన్యాయం చేస్తావా తల్లి అంటారు. ఆ నెక్స్ట్ పార్టీ చెప్తారనమాట. అంటే నీకు యాక్షన్ టు రియాక్షన్ అనేది ప్రకృతి ధర్మం. నువ్వు యాక్షన్ చెప్పవు, రియాక్షన్ చెప్తావు. బూతులు తిడతారా మమ్మల్ని అంటావు. నువ్వు చేసింది ఏంటి? నిన్ను ఎవరు తిట్టారు? నిన్ను ఎవరు తిట్టట్లా, నిన్ను ఎవరు ఆక్షేపించట్లా. అది కాదయా, కరెక్ట్ చెప్పవయా, ఇంత నీచంగా ఎందుకు చేస్తున్నావు అంటే అది కట్ చేసి ఇంత నీచంగా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. ఈయన జర్నలిస్టేనా అని పెడతాడు కింద. నువ్వు చేసింది ఏంటి? అది ఇది రెండు కలిపి వేస్తే ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు. ప్రజలకి ఎప్పుడో నిర్ణయానికి వచ్చారు, అందుకనే వీళ్ళని తీసి పక్కన పడేశారు. కానీ అంటే మనం రాజకీయాల జోలికి పోకుండా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇప్పుడు ఇన్వేజన్ జరిగింది. ఈ సాక్షి రాసేవి ఇవన్నీ ఎవడు చదవట్లేదు, సావట్లేదు. ఈ సోషల్ మీడియాలో విపరీతంగా దుష్ప్రచారం చేసుకుంటూ బతకాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ కాన్సెప్ట్లు వస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఇది తప్పు, ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న ఆర్గ్యుమెంటు తప్పు అని ప్రజలకి ఎప్పటికప్పుడు తెలిసిపోతూ ఉన్నది. ఆ అక్కసంతా ఇట్లా కక్కసలాగా తీర్చుకుంటున్నారు.